ఒకరోజు పులైతే ఆహారం కోసమైతే బయలుదేరింది. ఎంతసేపు కావాల్సిన పులి వేటాడడానికైతే ఏ జంతువు కనబడలేదు. కానీ హఠాత్తుగా అక్కడ ఒక జింక రావడం అయితే గమనించింది. ఆ జింక రావడాన్ని చూసి ఈరోజు తినే ఆహారం అయితే అని అనుకుంది. జింక యొక్క దారినైతే పులి అడ్డగించి నిన్ను చంపేస్తాను నీకేమన్నా కోరికలుంటే చెప్పుంది. జింక చాలా దీర్ఘంగా ఆలోచించి నాకు 2 కోరికలున్నాయి. ఒకటి నా ప్రాణ స్నేహితుడిని కలాలి. 2 నా ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నేను ప్రాణాలతో వదిలేయనుంది. అయితే నువ్వు నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన కొండ కొండ చివర ప్రాంతానికైతే వచ్చేయనైతే పులైతే చాలా ఘాటుగా అయితే హెచ్చరించింది. అలాగే బుల్‌రాజు అంది. అంతే. జింక అయితే తన ప్రాణ స్నేహితుడైన కుందేలు దగ్గరికైతే బయలుదేరి వెళ్ళింది. కుందేలుతో జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్లుగా చెప్పింది. మిత్రమా పులైతే నన్ను చంపేస్తుంది. ఏదో ఒక మంచి ఉపాయం అయితే ఆలోచించి నన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడని చెప్పింది. కుందేలు అయితే ఒక మంచి ఉపాయం అయితే చెప్పింది. జింక ఆ ఉపాయంతో బయలుదేరి అయితే వెళ్ళింది. పులి దగ్గరికైతే బయలుదేరింది. బయలుదేరి పులినైతే ఒక ప్రశ్న అయితే అడిగింది. మన అడవిలో ఉన్న చెట్లకి ఎన్ని ఆకులైతే ఉన్నాయో ఆ సంఖ్య చెప్పండి. చెప్పలేకపోతే నన్ను ప్రాణాలతో వదిలేయండి అంది. పులి చాలా దీర్ఘంగా ఆలోచించి పులి సమాధానం చెప్పలేక, ఈరోజు ఇంక నువ్వు బతికిపోయావు. జింక ఎంతో ఆనందంగా తన కుందేలు స్నేహితుడికైతే బయలుదేరింది.